హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తే అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే ఎందుకు ఇన్నిసార్లు వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు పక్షముగా ఇలా మాట్లాడవలసి వచ్చింది అంటే, ఆ రోజుల్లో కూడా మనుషుల్లో ఈ చెడ్డబుద్ధి అనేది ఉంది. క్రీస్తు విషయంలో వాళ్ళు అనుచితంగా మాట్లాడడము, ప్రవర్తించడం చేశారు. ఆ రోజు ఉన్నది అపవాది ఈ రోజు వరకు తీసుకొస్తున్నాడు. సో ఇప్పుడు ఈ 1వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 3-4 వచనాలు చూస్తే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకము యందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను అన్నాడు. ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్. ఎవరికి? దేవునికి. తండ్రి ఎలా ఉంటాడో ఈయన అలాగే ఉన్నాడు. అందుకే ఫిలిప్పుతో ఆ మాట అన్నాడు. ఫిలిప్ అడిగాడు, ప్రభువా ఒక్కసారి మాకు తండ్రిని చూపించాలన్నాడు. ఇప్పుడు ఈయన వేరు ఆయన వేరైతే ఏం చేయాలైనా? చూపిస్తాను ఫిలిప్ నీకు అనాలి. కానీ ఈయనే ఉన్నాడు, అలా ఎలా అంటావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు కదా అని. దీనికి భూలోకంలో ఏ ఉదాహరణ ఉండదు. 2 కవలలు తీసుకోండి మీరు, అయినా చిన్న చిన్న డిఫరెన్సెస్ వాళ్ళలో ఉంటాయి. భూలోకంలో ఏ ఒక్క ఉదాహరణ తీసుకుని దాన్ని మనం వర్ణించడం, కేవలం విశ్వాసం ఒక్కటే దాన్ని వర్ణిస్తుంది. విశ్వాస లోపం అయితేనే ఇద్దరిని వేరు చేసే ప్రయత్నం చేసి ఆరాధన విషయంలో ఒకళ్ళ పాత్రులు ఇంకోళ్ళ పాత్రులు కాదని అర్థాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యేసు యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనంలో ఇలాగన్నాడు, నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన ఒక పర్పస్ లేకుండా అనలేదు, ఒక అవాస్తవాన్ని ఆయన ఏమీ మాట్లాడట్లేదు. ఈ ఏకమై ఉన్నామన్న పదము హేనన్ అంటే సంఖ్యాపరమైన ఒకటి అని అర్థం. అంటే 2 కాదు, రెండో స్థానం లేదు అని అర్థం. ఆ మాటను ఆయన ఆ వాక్యంలో వాడటం జరిగింది.